కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ పడిద 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 చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన
जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। ఇంకా కొంచెం రాముడిది చూపించాలంటే కొంచెం ఇంకా మనం బలంగా నాల్సి వస్తుందేమో. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ జయ రామ్. వెనక వాళ్ళు కూడా అనొచ్చు, రాముడి కోసం నామోషి లేదు, అందరూ అనొచ్చు మన రాముడు కాబట్టి రామనామస్మరణ ఇంకా మంచిగా చేయొచ్చు. శ్రీరామ్ జయ జయ రామ్. 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 శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ రామ్. ఇంకా కొంచెం శ్రీరామ్ జయ జయ రామ్. మీరేం బాధపడకండి. ఇన్ని రోజులు లేరు అనుకున్నారు, నేను వచ్చేసిన పర్వరెడ్డి బాబుకి కానీ మదక్కకు కానీ నేను సొంత కొడుకునే. అందుకనే మీరేమీ తనకెవరు లేరని అనుకోకండి. వెనక నేను ఇంకా బలంగా ఉన్నా, నాకంటే వెనక బలంగా హనుమంతుల వారు ఉన్నారు. నా జీవితంలో నేనున్నన్ని రోజులు భయపడే ప్రసక్తే లేదు. మీరు కూడా భయపడమాకండి. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ జయ రామ్. నా దగ్గర నటించే వాళ్ళు తెలుసు, నమ్మించే వాళ్ళు తెలుసు, నమ్మకం ఉన్న వాళ్ళు తెలుసు. ఏం తెలియదు అనుకోకండి, కానీ సర్దుకుపోవడం తప్పితే ఒక్కసారి ఇంతమంది అవమానపరిచిన, ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఉమ్మేసినా, ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా ఆశ్రమం 4 గోడల మధ్యలోనే ఉన్నాను. 4 గోడల మధ్యలోనే అందరి మాటలు విన్నా, 4 గోడల మధ్యలోనే బాధపడ్డా. కానీ ఒకే ఒక్కసారి అనుకున్నా, నాకంటూ ఒక్క రోజు వస్తే, ఒక్క రోజు ఆట ఆడేస్తా అనుకున్నా. ఆట ఆడుతూనే ఉన్నా. నేను కూడా ఆ విధంగా ఆడాలి. ఎవ్వరు రాలేదు. చుట్టూ పోలీసులు, అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కానీ ఆడపిల్లలు వచ్చి మేమున్నామన్నా, మీకు నేనున్న తమ్ముడు అని చెప్పి నన్ను ఇంత దూరం తీసుకొచ్చాను. ఆడకూతురా మీకు అడుగడుగున వందనం. ఎందుకంటే నా ప్రయాణంలో అక్కలు చెల్లెళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇంత బలంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా. నా బలగం అక్కలే. నేను ముందుకు వెళ్ళాలన్నా, నన్ను ఇంకా ముందుని నడిపించాలన్నా, నేను పర్వతంలాగా ఎదగాలన్నా వాళ్ళ ఆశీర్వాదంతో ఇంత దూరం వచ్చినా అట్లా మీ ఆశీర్వాదం కూడా ఉంది. శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ జయ రామ్. నేను ఒకసారి కూసంగి వెళ్ళాలి అనుకున్నా. అక్కడ యూసుఫాయికి ఆరోగ్యం బాగాలేదు అనుకున్నప్పుడు, స్వామి ఒకసారి కూసంగి రాండి అన్నారు వారు. అప్పుడు వారు అన్న తర్వాత నేను కూసంగి వెళ్ళటం జరిగింది. వారి ఇంటికి పిలవలేదు. వారింట్లో శ్రీరామచంద్రుడిని, సీతమ్మ వారిని, హనుమంతుల వారిని, లక్ష్మణుల వారిని పెట్టుకొని ఒక
మహమ్మదీయుడి ఇంట్లో మన శ్రీరామచంద్రుడు వచ్చి కూర్చోవటం అనేది మాటలు కాదు. అందుకనే రెచ్చగొట్టే మాటలు చాలా మాట్లాడచ్చు, కానీ శాంతంగా గెలవాలి. ఇది కానీ రెచ్చిపోయి మనం 10 మాటలు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మీరు అమాయకులు కుట్టుకొని చచ్చిపోతారు. అందుకనే నేను మాట్లాడేటప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు మీకు ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నాకు మాటలు రావు. నా మాటలు, నా ఆలోచన, నా ప్రయాణం, నా జీవితం, నా జీవనం, నా లోకం, నా ప్రపంచం హనుమంతుల వారే. అందుకనే నేను మాట్లాడటం కంటే మౌనంగా యుద్ధం చేయటం నేర్చుకున్నా. అందరూ అసలు ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా పంటి బిగున భరించి ఈ స్థాయి వరకు వచ్చిన. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, భయపడితే ఓడిపోతాం, చస్తే ఓడిపోతాం. అరే వాడు తప్పు చేసి చనిపోయినా అంటారు. ఆ రోజు నేను అనుకుంది ఒకటి, గెలవాలి అంటే బలంగా ఎదగాలి అంటే భగవంతుని పట్టుకోవాలి. అందుకనే మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, నమ్మకం అనే కాళ్ళను పట్టుకోండి. నమ్మకం ఉండాలి. అరే వీడు ఏం చేస్తాడురా అనుకుంటే వీడే అన్ని చేస్తాడు. అందుకనే మీరు అందరికీ నేను చెప్పేది అదే, స్వామి ఏం చేయాలని మీరంటే నమ్మకం. హనుమంతుల వారు శ్రీరామచంద్రుని పాదాలు పట్టుకున్నారు కాబట్టి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు. నమ్మకాన్ని పట్టుకోండి, అంతేగాని నమ్మకాన్ని అమ్మకండి. కొంతమంది సమయాన్ని బట్టి మారుతూ ఉంటారు. సమయాన్ని బట్టి ఎప్పుడూ మారకండి. అవసరం వరకు ఎవరు ఉండకండి, అవసరానికి మించి ఉండండి. ఇక్కడ మనం ఇంతమంది ఉన్నప్పుడు అంతమంది ముస్లింస్ వచ్చి కూడా రామనామస్మరణ చేసుకున్నారు. ఎక్కడన్నా జరిగిందా ఇది? ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడ జరగదు. ఎందుకంటే ఎక్కడ జరగాలన్నా గొడవలు అయితే మనం గొడవ పెట్టిస్తేనే గొడవ అవుతుంది. మనం గొడవ పెట్టినప్పుడు గొడవ ఎందుకు అవుతాయి? అందరూ మన వాళ్ళే. మన దగ్గరికి ఎంతమంది ముస్లింస్ వస్తారు, వాళ్ళు మాట్లాడి స్వామి మా ఇంటికి రావాలి చూస్తున్నారు. బలంగా ఎదిగేటప్పుడు భయపడొద్దు అని వారు చెప్పారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు చెప్పినా నిజాయితీ మనం చెప్పాలి. ఎవరు, వాళ్ళు పోలీసులు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి. విన్నప్పుడే మనం ఏంది అనేది మనకు తెలుస్తుంది. మనం నిజాయితీగా మాట్లాడితే నా వెనుకున్నోడు కూడా నిజాయితీగా మాట్లాడటం అలవాటు చేసుకుంటాడు. అవునా కాదా? మీకు ఏం నచ్చింది? హనుమంతుడు మన హీరో. ఏం నచ్చింది? మన హీరో ఎవరు? అందుకనే సినిమా వాళ్ళ దిక్కు కాదు, అందరి సినిమాల గురించి హనుమంతుని దిక్కు చూడండి. వాళ్ళెవరు కాపాడరు, హనుమంతుడు కాపాడుతాడు. హనుమంతుడు మీకోసం వస్తారు, హనుమంతుడు మీకోసం ఉంటాడు, హనుమంతుడు మీతో నడుస్తాడు, హనుమంతుడు మీ బాధలు వింటాడు, హనుమంతుడు మనందరినీ కాపాడుతూ ఉంటాడు. ఏం నచ్చింది? మన హీరో ఎవరు? కొంచెం బలంగా అనొచ్చమ్మా. ఇంకా రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఇక్కడికి విహెచ్పి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, బజరంగ్ దళ్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఆర్ఎస్ఎస్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, హిందుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, నన్ను కన్న తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, నన్ను పెంచిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, ఆడపిల్లలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, పంచభూతాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, నన్ను నడిపించిన నా హనుమంతుల వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీకేమర్థం అవుతుంది? అందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి. శిరస్సు వంచి నమస్కరించినప్పుడే మనం బలంగా ఎదుగుతాం. అర్థమవుతుందా? వెళ్ళాలనిపిస్తుందా? అక్కలు, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మన శ్రీరామనామస్మరణతోటి ఈ గ్రామం సంతోషంగా ఉండాలి. మన శ్రీరామనామస్మరణతోటి ఇక్కడ ప్రతి చెట్టు రామనామస్మరణ చేయాలి. మన శ్రీరామనామస్మరణతోటి ప్రతి
పశు పక్షాదులు కూడా రామనామస్మరణ చేయాలి. ఇంకొకసారి బలంగా శ్రీరామనామస్మరణ చేస్తే నేను బలంగా బయలుదేరుతా, బలంగా ఇంకొక దగ్గర వెళ్తాం. కొంతమంది రామనామస్మరణ అంటే మా ఇంట్లో పని ఉంది, మా ఇంట్లో అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ చెప్పకండి, వంకలు చెప్పకండి. రాముడికి వంకలు చెప్తే తను మనల్ని వంకలు చేయగలుగుతాడు. అందుకనే రాముడు మనకి ఏం నేర్పించిండు? ధర్మాన్ని రక్షించటం నేర్పించిండు. రాముడు మనకేం నేర్పించిండు? ధర్మంతో బతకటం నేర్పించిండు. రాముడు వివాహం అయ్యే వరకు కూడా అక్కడున్న దశరథ మహారాజు, చూడు నీ భార్య వచ్చింది చూడంటే కూడా కన్నెత్తి చూడలే శ్రీరామచంద్రుడు. ఎప్పుడైతే సీతమ్మ వారి మెడలో తాళి వేసినారో అప్పుడే సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడు చూసినారు. అంతటి శ్రీరామచంద్రుడు వదిన పాదాలు తప్పితే ముఖం చూడని లక్ష్మణుడు, గురువే లోకమనుకున్న హనుమంతుడు, ఇంతమంది ఉండగా మనకు భయమే అవసరం లేదు. ఇప్పుడు భయపడతారా? భయపడరా? వెళ్ళమంటారా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఎందుకు నాకు కొంచెం వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మీరు ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీరు కోపానికి రామాకండి. నాకు కొంచెం మాట్లాడే ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడతా. నాకు నచ్చకుంటే ఆ ప్రాంతం నుంచి తొందరగా బయటకు వెళ్ళిపోతా. నాకు దేశజాలు లేవు, బాధలు లేవు. తిట్టినా నేనేం బాధపడను, కొట్టినా నేనేం బాధపడను. ఎందుకంటే ఎవరెప్పుడు పోతామో తెలియదు కాబట్టి మీరు కూడా బలంగా ఉండాలి, బలంగా నడవాలి. నన్ను కాపాడుతున్న నా బోన్సర్లకు, నన్ను కాపాడుతున్న మీకు, నన్ను కాపాడుతున్న పోలీస్ వాళ్లకు, నన్ను కాపాడుతున్న హనుమంతుల వారికి, హనుమంతుల వారి జపం రోజు చేయండి. హనుమంతుల వారి ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకుంటారా? నాది కాదు, హనుమంతుల వారిది పెట్టుకోండి. హనుమంతుల వారి ఫోటో అందరూ పెట్టుకోండి. ఒకసారి నేను నిర్మల్ నుంచి వస్తున్నా, నాకు మన పిల్లలు స్వామి ఇక్కడ పానీపూరి తిందాం ఆగండి అని చెప్పిండు. అక్కడ నేను పానీపూరి తినాలని అక్కడ ఆగి పానీపూరి తీసుకుంటున్నప్పుడు ఆ డబ్బాలో నా ఫోటో ఉంది. నాకు నామోషి అనిపించింది. పానీపూరి అక్కడ వదిలిపెట్టేటప్పుడు ఆ డబ్బా ఆయన వచ్చి నాకు చేయబట్టుకున్నాడు. దొరికినవయ్యా, ఇక్కడ నువ్వే ఉన్నావు, కొంతసేపు మాట్లాడి వెళ్ళిగా అని చెప్పిండు. వాళ్ళ భార్యను పిల్లల్ని పిలిపించిండు. స్వామివారు మన పానీపూరి డబ్బా దగ్గరికి వచ్చిండు. మీరు తొందరగా రాండి అంటే వాళ్ళిద్దరు వస్తే అయిపో కదా, ఆ గల్లీ వాళ్ళని కూడా తీసుకొచ్చిండ్రు. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడిండ్రు. వాళ్ళు ఊరుకుంటే అయిపోతుంది కదా, వాళ్ళు నా కాలం కూడా దొక్కిండ్రు. అందుకని తొందరగా ప్రయాణించి నేను నేర్చుకుంది ఏంటంటే, నేను దూరంగా ఉండాలి, దూరంగా నడవాలి, దూరంగా మాట్లాడాలని నేర్చుకున్నా. మీరందరూ శ్రీరామ్ నామస్మరణ మళ్ళీ ఇంకొకసారి చేస్తే నేను వెళ్ళటానికి సమయం ఆసన్నమైంది. సమయం ఈ సాయంత్రం చాలా మంచిగా గడిచిందని నేను అనుకుంటున్నా. ఈ సాయంత్రం మనమందరం సంతోషంగా రామనామస్మరణ చేసుకుంటున్నామని నేను అనుకుంటున్నా. నేను గొప్పగా మాట్లాడితే, కొంచెం పెద్దగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే క్షమించే గుణం కూడా నేర్చుకోవాలి. మనకు అన్నీ తెలుసనే అహంకారం వద్దు. క్షమించే గుణం ఉంటే, క్షమించే గుణం మనకొస్తే మనల్ని ఎవరు ఏం చేయలేరు. మీకు అర్థమవుతుందా? ఇంకొకసారి చేసుకుందామా బలంగా? అక్కడి దాకా వస్తా, శ్రీరామ నామస్మరణ చేస్తా, చిన్నగా కారెక్కేస్తా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఎక్కడికి పోవట్లేదు, ఉంటా. కూర్చోండి. మీరు అక్కడికి వచ్చి నన్ను నూకేద్దామని కూర్చోండి. మీకు తెలియకుండానే నేను కారులోకి ఎక్కుతా. మీరు ప్రశాంతంగా ఉండండి. పెద్ద మనుషులు ఇంకొక్క సబర్ కరోనా తోడా బేటోనా భాయ్, బేటో బేటో. దా బేటా, రండి. అన్నం పెట్టలేదు. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. మీరు తినట్లేదా? తినాలా? మీరు ఇంకా తినాలా? తినే సమయం లేదు, అనే సమయం వచ్చింది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. పోవట్లేదు, ఇంకా 10 నిమిషాలు ఉంటా. మిమ్మల్ని మాయలో పెట్టింది తప్పించుకోవాలి కదా. మిమ్మల్ని మాయలో పెట్టకుండా ఉంటే నన్ను మాయ చేసేస్తారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇక్కడున్న ఈ గ్రామానికి ఉన్న సర్పంచ్కి, ఇక్కడున్న వార్డు మెంబర్లకు, ఇక్కడున్న గ్రామంలో ఉన్న అక్కలకు చెల్లెళ్లకు, ఇక్కడున్న పెద్ద మనుషులకు, ఈ గ్రామాన్ని మన గ్రామంగా, ఇది మన గ్రామం, ఈ గ్రామాన్ని మనం కాపాడుకుందాం. మళ్ళీ భాస్కరన్న పిలుస్తారు హనుమంతుని పెట్టినప్పుడు. ఎట్లాగూ నన్నే పిలవాలి భాస్కరన్న, నేనే వస్తా, నేనే చేస్తా. బాన్సువాడలో హనుమంతుని ప్రతిష్ఠిస్తా. బాన్సువాడలో హనుమంతుణ్ణి ఒక బలంగా నిలబెడతా. బాన్సువాడలో హనుమంతుణ్ణి ప్రతి ఇంట్లో ఉండే విధంగా చూస్తా. జయ హనుమాన జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ పిహులోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్ర ఔధ్వజ విరాజై కాంతే ముంజ జనేవు సాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజగవందన విద్యావాన గుణ్యాతి చాతుర రామకాజ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సువివేకో రసియ రామలకన సీత మన బసియ
सूक्ष्म रूपधरि सिय हिंदी कावा विकट रूपधरि लंक जरावा भीम रूपधरि असुर संहारे रामचंद्र के काज सवारे लया सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि मुरलाए रघुपति किन्वा बहुत बड़ाई तुम मां प्रिय भरत ही समबाई सहस्र वदन तुम्हारो यश गावई अस कही श्रीपति कंठ लगावई सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित ईशा यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कही सकई कहाते तुम उपकार सुग्रीव ही किन्वा राम मिलाय राजपद दिन्वा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परबानु लील्यो चाहि मधुर पल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांगिकये अचरज नाही दुर्गम काज हे दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सबा सुकल है तुम्हारी शरण तुम रक्षक कह को डरना आपन तेज संहारो आपई तीनों लोक हांकते कांपई भूत पिशाच निकट नहीं आवई महावीर जप नाम सुनावई नासई रोग हरई सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावई मन क्रम वचन ध्यान जुलावई सब पर राम तपस्वी राजा तिनके काजा सकल तुम साजा और मनोरथ जो कोई लावई तासु अमित जीवन पल पावई चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे होतन आज्ञा बिनु पैसारे सबा सुकल है तुम्हारी शरण तुम रक्षक कह को डरना आपन तेज संहारो आपई तीनों लोक हांकते कांपई भूत पिशाच निकट नहीं आवई महावीर जप नाम सुनावई नासई रोग हरई सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावई मन क्रम वचन
ध्यान जुलावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित జీవన పలపావై. ఎక్కడికో పోయినాం కదా, మర్చిపోయినాం, మాయలో పడిపోయినాం. జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి. ఇంకా బలంగా నొచ్చిది, ఎందుకంటే హనుమంతుడి రక్ష మనకు కావాలి. మనం భక్తి ఒక్కటే కాదు, బలము కావాలి. భక్తి ఒక్కటే కాదు, దేశము కావాలి. భక్తి ఒక్కటే కాదు, ధర్మము కావాలి. ధర్మం ఉంటేనే మనం బతకగలుగుతాం. ధర్మం ఉంటేనే మన బతుకు దారి దొరుకుతుంది. అందుకనే ఇదొక్కటి బాగా చదువుకోండి ప్రతి ఇంట్లో కూడా. జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకి నాయి. ఏందన్నా బలంగా అనందన్నా. జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవకి నాయి. జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవకి నాయి. జై 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 హనుమాన గోసాయి. కొంచెం జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురుదేవకి నాయి. మనతోనే ఇప్పుడు ఇంకెవరైనా పెట్టుకుంటారా? మనతోటి ఎవరైనా యుద్ధం చేయగలుగుతారా? ఇప్పుడు ఇంకా చేయలేరు. యుద్ధం దాటిపోయినాం. అందరు అనుకుంటారు వీడు ఎంత అన్నా వీడు ఏమనట్లేదు ఏంది అనుకుంటారు. మన దగ్గర ఉంది ఓపిక కాబట్టి మనం ఎవరికి భయపడుతూ బాధపడుతూ బతకాల్సిన అవసరం లేదు. ఉన్నన్ని రోజులు సింహంలా బతకండి. ఉన్నన్ని రోజులు మీ చుట్టూ సింహంలా బతికేటట్టు చూడండి. మీరు తొందరలు వేస్తున్నారు. అక్కలు చూడండి, అక్కడ కూర్చోవచ్చు. నేను నిలబడ్డాను, మీరు నిలబడాల్సిన అవసరం లేదు. थोड़ा सबर करो ना, थोड़ा बैठो. जय 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 हनुमान गोसाई. जय श्री राम, जय श्री राम, जय श्री राम. మళ్ళీ ఇంకొక 6 నెలల తర్వాత వస్తా కావచ్చు. ఎందుకంటే నాకు ఈ కార్ చూసిందా, కూర్చోమన్నా. మీరు వింటారా? వినరు. ఇంకొకరు అనేదాకా వినరు. కూర్చోండి. వాళ్ళు ఎవరన్నా ఒక్కరు ఇక్కడి నుంచి ఒక్కరైనా లేచింది అక్కలు. వీళ్ళకి అంతా తొందరనే. జై 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 హనుమాన గోసాయి. పర్వారెడ్డి బాబు అన్నం రెడీగా పెట్టిండు. ప్రశాంతంగా తినండి. మీరేం టెన్షన్ ఏం పెట్టుకోకండి. అన్నం దగ్గరికి ఎవరు రారు. చిన్న తిని జాగ్రత్తగా బయలుదేరండి. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేరండి. ఏం తొందర లేదు. ఈ రోజు కాకుండా తెల్లారు చేస్తాం. మనకు తెల్లారు కూడా అవకాశం ఉంది చేరడానికి. ఈ రోజే చివరి రోజు అనుకోకండి. ఈ రోజే మన మొదటి రోజు అనుకోండి. మొదటి రోజు ఇందరం కలిసి హనుమంతుణ్ణి, శ్రీరామచంద్రుల వారిని, సీతమ్మ వారిని అందరినీ స్మరించుకుంటున్నాం. సీతమ్మ వారిని, శ్రీరామచంద్రుడిని స్మరించుకుంటున్నాం కాబట్టి మనకే ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది రాదు, రానివ్వను. అందుకనే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మన హీరో ఎవరు? కొంచెం బలంగానమ్మా. పర్వారెడ్డి బాబుకి ఇంకా కొంచెం ఎక్కువ అన్నం వండి పెట్టిమంటారు. బలంగానండమ్మా. పర్వారెడ్డి బాబు ఈ గ్రామంలో, ఈ గ్రామ సర్పంచ్. అంటే ఒక్కరి పేరు చెప్తున్నాను, గ్రామంలో వాళ్ళు ఎవరు ఏమనుకోకండి. ఈ గ్రామంలో నాకు కూడా తెలియదు, భాస్కర్ అన్న వచ్చేటప్పుడు చెప్పారు. ఈ గ్రామంలో 3 రోజుల నుంచి అన్ని అమ్మకాలు బంద్ చేసి గ్రామాన్ని పవిత్రంగా ఉంచి, గ్రామంలో ప్రతి ఇంటికి ముగ్గులు వేసి, గ్రామంలో ప్రతి ఇంటికి మంగళహారతి తీసుకొని, గ్రామంలో ప్రతి ఆడపిల్ల మా అన్న వస్తున్నాడు, మా అన్న మా ఊరికి వస్తున్నాడు, పర్వారెడ్డి కొడుకు వస్తున్నాడు, పర్వారెడ్డి కొడుకు తక్కువడు కాదు, పర్వారెడ్డి కొడుకు వస్తున్నాడు కాబట్టి పర్వారెడ్డి బాబు కోసం గ్రామ సర్పంచ్ రమేష్ బాబు గ్రామంలో ఉన్న
ప్రతి వాళ్ళు నేను ఒకవేళ ముస్లిం పెద్దలు అందరు కూడా నా వార్డు కార్యక్రమానికి మేము వస్తున్నామని ముస్లిం వాళ్ళు ఒక 30 నుంచి 35 మంది మన దగ్గరికి రావటం, వాళ్ళు కూడా తమ్ముడు నువ్వు పైకి రావాలి, నువ్వు రాముడి కోసం పైకి రావాలి, హనుమంతుడి కోసం పైకి రావాలని మా యూసుఫ్ చెప్పటం, అందుకనే రామనామ స్మరణ చేయటం. మామూలుగా ఎవరు కూడా నచ్చరు అసలు. నా దగ్గర మా అల్లుళ్ళు అమీన్ ఇమాం వాళ్ళమ్మ నా పిల్లలు చెడిపోతున్నారు, నేను చనిపోతానేమో, వాళ్ళ తండ్రి చనిపోయారు, మేము చనిపోతానేమో మా పిల్లలు ఎక్కడైపోతారు అంటే ఆ అక్క తీసుకొచ్చి ఎవరి మాటలు వినకుండా నా చేతిలో పెట్టింది. నా అల్లుళ్ళను అందరిని నేను మంచిగా చూసుకుంటున్నా నేను అనుకుంటున్నా, చూసుకుంటా కూడా. అందుకనే గొడవలతోటి యుద్ధాలు చేయకండి. ఒక్కసారి యుద్ధం మొదలు పెడితే ఎవరు చనిపోయేది కూడా తెలియదు. అందుకనే యుద్ధాల కంటే ప్రేమను పంచుదాం. నా దగ్గర ఎకరాలు ఉంది, మీ దగ్గర ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమను పంచేయండి, అంత ప్రేమ ఇచ్చేయండి, అంత ప్రేమ కోసం ముందుకు వెళ్ళండి. ప్రేమతోటి ఏదైనా జయించవచ్చు. రాముడు చెప్పింది అదే. రాముడు చెప్పిన మాట ఏంది? ప్రేమతోని జయించటమే, ప్రేమనే. రాముడు చెప్పింది ఇంకొకటి ఎక్కడ లేదు. రాముడు యుద్ధం చేసింది కదా అని కొంతమంది అంటారు. రాముడు యుద్ధం చేసింది మనిషి మీద కాదు, అహంకారం మీద యుద్ధం చేసింది. రాముడు యుద్ధం చేసింది మనిషి మీద కాదు, వాడి బలుపు మీద యుద్ధం చేసిండు. అందుకనే ఎవరైతే రావణాసుడు కూడా చాలా మంచోడు, కానీ అహంకారంతో ఓడిపోయాడు. రాముడు మంచోడు, ధర్మంతో గెలిచిండు. ఇప్పుడు మీరు దేని మీద యుద్ధం చేస్తారు? ధర్మం మీదనా? ఇట్లా అది. అందుకనే మీరు ఇంకా తినాలి అంటుంది. ఈసారి కార్యక్రమానికి వచ్చినప్పుడు తినేరాండి. ఇట్లా ధర్మం మీద యుద్ధం చేస్తే కష్టమవుతుంది. అధర్మం మీద యుద్ధం చేద్దాం. దేని మీద చేద్దాం? మనకెవరు బలం? ఏందన్నా బలంగా ఎవరు బలం? ఇంకా కొంచెం చెప్పచ్చు. పరవారెడ్డి బాబు ఇంకోటి కూడా చెప్పిండు, స్వామివారు వెళ్ళేటప్పుడు టక్ వెళ్ళిపోతాడు. మా దగ్గర పనిచేసిన పిల్లల్ని ఒకసారి ఒక గంట కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఈ వారం రోజుల నుంచి వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. పరవారెడ్డి బాబు మీరు చెప్పిందైనా, అక్కలు చెప్పిందైనా, ఎవరు చెప్పిందైనా మళ్ళీ లేచిందా? వాళ్ళు తిడతారు, కూర్చోండి. ఎవరు చెప్పిందైనా నేను మర్చిపోను. నా దగ్గరికి ఒక్క మనిషి వచ్చిందంటే ఆ వ్యక్తి నేను ఎప్పుడూ మర్చిపోను. మామూలుగా అంటారు మీకు ఎట్లా తెలుసు ఇవి అని. నాలో ఆవాహనమైందే హనుమంతుడు. నాలో హనుమంతుడు ఆవాహనమైన తర్వాత నీ పూర్వోత్తరాల దగ్గర నుంచి అన్నీ చెప్పగలుగుతా. పూర్వోత్తరాల దగ్గర నుంచి. కాకపోతే ఇవన్నీ ఒకసారి భాస్కరన్న ఒక వ్యక్తిని అడిగిందట, స్వామివారు అన్నీ చెప్తున్నాడు, మరి ఏ విధంగా కాపాడతాడు అని. అంటే భాస్కరన్నకు అప్పటికి నేను పరిచయం లేదు. భాస్కరన్నకు నాకు భాస్కరన్నకు పరిచయం లేదు. భాస్కరన్న వచ్చిన తర్వాత వీడు సరైనడేరా అనుకున్నాడు. వీడు తక్కువడేం కాదు, వీడు దున్నేస్తాడని నేను భాస్కరన్న కూడా అర్థమైనట్టుంది. దున్నేయడానికి నేను సిద్ధం. దున్నడానికి మీరు సిద్ధమా? దేని మీదకి? అధర్మం మీదకి. ధర్మం అనకండి, మళ్ళీ ఇవన్నీ రికార్డ్ అవుతాయి. ధర్మం అనకుండా అధర్మం అనండి. మనకున్నది ఒక్క దేశం, భారతదేశం. మనం ఉన్నదే అందరు కలిసి ఉండడానికి. అవునా కాదా? మన వల్ల ఏ ప్రాణికి, ఏ మనిషికి ఇబ్బంది జరగద్దు. ఏ ప్రాణాన్ని మనం ముట్టిగా పొడగొట్టద్దు. అందరినీ కాపాడుకోవాలి. అందరినీ కాపాడుకుంటేనే మనకు బతుకు, అందరినీ కాపాడుకుంటేనే మనకు రక్ష. మన దగ్గర ఒకసారి కిష్టారెడ్డి అని ర్యాలమడుగులో ఉంటాడు ఆయన. ఒకసారి నేను ఏం చేస్తున్నా అంటే మామూలుగా క్రికెట్ ఆడుతున్నా. ఆయన తనకు ఏదో ఇబ్బంది అవుతుంది ఆరోగ్యపరంగా. ముసలు ఆయన 85 సంవత్సరాలు. ఆయనకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు ఆయన నాకు చెప్పకుండా క్రికెట్ అట్లా నడుచుకుంటూ గేట్ దాటిపోయిండు. గేట్ దాటి ఆటోలోకి పోయి చనిపోయిండు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన జేబులో ఒక లెటర్ పెట్టిండు. స్వామివారు మీ దగ్గర నేను చనిపోతే పేరు వస్తుంది,
నేను బయటకు పోయిన తర్వాత చనిపోతా అని చెప్పి. అది గొప్పతనం. నమ్మకం అంటే అది. ఒకరిని కించపరచడం కాదు, ఒకరిని బతికించడం నేర్చుకోండి. ఒకరిని తిట్టడం కాదు, వాడిని బలంగా పైకి తీసుకురావటం నేర్చుకోండి. పైసలు ఏం చెయ్యవు, పైసలు కట్టకపోం కదా. మనం కట్టకపోయేది ప్రేమను, మనం కట్టకపోయేది మంచితనాన్ని. పర్వారెడ్డి బాబు అన్నాడు, పైసలు పోతే పోనే, నా కొడుకు వస్తే చాలు నా దగ్గరికి. పైసలు ఏం చేస్తాయి, నీకేం కావాలి అని తన పైసలు ఖర్చు పెట్టిండు. కాబట్టి ఇంత ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా చేసిన మీకు, ఇంత ప్రశాంతంగా కూర్చున్న పెద్ద మనిషికి, ఇంత ప్రశాంతంగా సంతోషంగా ఉన్న మీకు, నేను చెప్పేది మీకు నచ్చుతుందా? నా జీవితంలో మొదటిసారి ఇంత మంచిగా మాట్లాడుతున్నా, ఇంత మంచిగా. ఇంతసేపు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు పుట్టిన 7 రోజులకు అమ్మ పోయిన తర్వాత నేను గాలిపుత్రుడిలాగా వచ్చేసిన అంతే. గాలిపుత్రుడి పేరు ఏం పేరు? హనుమంతుడు. వజ్రదేహ. కొంతమంది స్వామివారు మా కొడుకు పేరు పెడతారా అంటే వజ్రదేహాన్ని పెడతానే. వాడు జీవితాంతం వజ్రంలాగా బలంగా హనుమంతునిలాగా బతకాలని పెడుతూ ఉంటారు చాలా మంది. అదే నేను కొన్ని కోట్ల పేర్లు పెట్టిన. నాకు 16వ సంవత్సరం నుంచే నేను దర్శనాలు ఇస్తున్నా. 16వ సంవత్సరం నుంచే బతకటం మీద ఏ విధంగా ముందుకెళ్లాలో నేర్చుకున్నా. చాలా మంది అంటారు, స్వామివారు మాకు సమయం ఇవ్వట్లేదు, స్వామివారు మాతో మాట్లాడట్లేదు. నేను చూస్తే చాలబ్బా, నేను చూస్తే చాలా. అంటే మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చిట్టా నా దగ్గర ఉంది కదా, ఇంకా కొత్తగా నేనేం మాట్లాడతా, అన్నీ రాసి పెట్టేసుకుంటా. మీరు రాగానే నా చేను ఎప్పుడు చూసుకుంటూనే ఉంటా. స్వామి నా పేరు ఇది. ఎవరైనా వచ్చినా కానీ మామూలుగా ఏమంటారు, పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీ పేరు ఇది కదా అంటే, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఈయన నా పేరు చెప్తున్నా, ఇక్కడ ఎవరన్నా చెప్తున్నారా, ఇక్కడ ఎవరైనా ఏమన్నా అందిస్తున్నారా? ఒక ఆయన అంటాడు, లోపల కెమెరా ఉంది, కెమెరాలు చూసి చెప్తున్నా స్వామి. కెమెరాలు లేవు, ఏం లేవు, నేనే పెద్ద కెమెరా, ఇంకా వేరే కెమెరాలు అవసరం లేదు. అందుకనే నేను అబద్ధం ఆడితే నీకు అబద్ధం ఎట్లా నేర్పించగలుగుతా? నేను తప్పు చేసి మిమ్మల్ని తప్పులోకి ఎట్లా పొమ్మంటా? ఒకవేళ నేను తప్పు చేస్తే ఆ శ్రీరామచంద్రుడు ఊరుకుంటాడా? ఒకవేళ నేను తప్పు చేస్తే హనుమంతుల వారు నా దగ్గరికి వస్తారా? ఒకవేళ నేను తప్పు చేస్తే సీతమ్మ నేను ఉన్నా అని చెప్తాదా? ఒకవేళ నేను తప్పు చేస్తే మీరందరు నా దగ్గరికి వస్తారా? ఒక అక్క, ఒక చెల్లె, ఒక ఆడపిల్లకు తప్పు చేయకుండా నా తమ్ముడు బతుకుతున్నాడు అని అంత బలంగా చెప్పుకునే స్థాయికి నేనున్నా. మీరు అందరినీ కనుక్కోండి. ప్రతి అమ్మాయిని కూడా నేను అక్కనే పిలుస్తా, ప్రతి అమ్మాయిని కూడా చెల్లెనే పిలుస్తా, ప్రతి అమ్మాయిని కూడా నేను కోడలనే పిలుస్తా. నాకు కూతురుంది, మీరు నా కూతుర్లే. అందుకనే ఏ అమ్మాయికి తప్పు చేసి నేనేదో సింహాసనం ఎక్కుతా అంటే నన్ను తొక్కడానికి హనుమంతుడు ఏమంటారు అది బలంగా రెడీగా ఉన్నారు. మీరు ఇంత దూరం రావడానికి, ఇంతమంది నా మాట వినడానికి, ఒక్క మనిషి నమ్మించడానికి చాలా కష్టం. ఒక్క మనిషి నమ్మించడానికి, అవునా కాదా? ఇంతమంది నమ్మిస్తున్నా అంటే నాకెంత ఓపిక ఉండాలి. నా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, నా ఆలోచనను లెక్క చేయకుండా, నా మనస్సును లెక్క చేయకుండా, నా పరిమితులు ఏవి లేవు. ఇంట్లో అందరూ అంటారు, నువ్వెంత దూరం ప్రయాణం చేస్తావంటే ఈ పాదాలు ఎంత దూరం వరకు నడిస్తే అంతవరకు ప్రయాణం చేస్తావు. ఈ పాదాలు ఎక్కడ ఆగుతాయో అక్కడ వరకు ఆగిపోతాయి. నీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు తర్వాత హనుమంతుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి, సీతమ్మ వారిని, లక్ష్మణుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భరతుణ్ణి కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మనకు రామాయణం చెప్పలే, మన జీవితం చెప్పేసింది. వాళ్ళు మనకు రామాయణం చెప్పలే, ఎట్లా బతకాలనో చెప్పింది. వాళ్ళు మనకు రామాయణం చెప్పలే, కోపం లేకుండా ఎట్లా ఉండాలో చెప్పింది. వాళ్ళు రామాయణం చెప్పలే, నాలాంటి గురువుని చూపించింది. అర్థమవుతుందా? మీకు వినబడుతుందా? మీకు నచ్చుతుందా? నాకైతే నచ్చుతుంది. ఎందుకంటే మొదటిసారి ఇన్ని సంవత్సరాల నుంచి మనసు ఇప్పి మాట్లాడాలి అనుకుంటున్నా. ఎప్పుడు సమయం వస్తుందో ఏదో అనుకుంటే, పర్వారెడ్డి బాబు రారా
వచ్చి యుద్ధం చేసి వెళ్ళిపోవని చెప్పిండు. వచ్చిన నా పరిమితుల్లో యుద్ధం చేసిన, ఒకవేళ నా మాట తప్పుగా మీకు అనిపించదు, నేను ఏది మాట్లాడినా మీకు నచ్చుతుంది, నేను ఎవరిని ఏమనే స్థితిలో లేను. ఎందుకంటే మీరందరూ నా కళ్ళ నేను పొడుచుకోలేను. అందుకనే ప్రతి ఒక్కరిని కాపాడుకుంటా. మీరు కాపాడగలుగుతారా అంటే తప్పక కాపాడతా. ఎందుకంటే నాకు తెలుసు అన్నీ హనుమంతుల వారు అన్నీ నేర్పించేది. నేను మొదట ఆశ్రమానికి వచ్చేటప్పుడు, దుబ్బాక నుంచి ఆశ్రమానికి వచ్చేటప్పుడు 9 నిమిషాలు నడుతుంటా. 9 నిమిషాలు. ఎందుకు అంత స్పీడ్గా నడుస్తున్నంటే గాలితో నడిచే విద్య నేర్చుకున్నా. గాలితో నడవటం అది తెలియకుండా మనకు ఎవరిచ్చారు? హనుమంతుల వారు ఇచ్చారు. అవునా కాదా? అందుకనే మీరు కూడా మళ్ళీ లేద్దామనే అందుకనే మీరు కూడా హనుమంతుల వారిని స్మరించండి. మీరు కూడా నమ్మకమనే పాదాలని పట్టుకోండి. మీరు కూడా నమ్మకమనే పాదాలను ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడు దేవుడు తప్పక మీకు దారి చూపిస్తాడు. హనుమంతుల వారు శ్రీరామచంద్రుని పాదాలను మాత్రమే పట్టుకున్నారు. హనుమంతుల వారు శ్రీరామచంద్రుడి నామాన్ని మాత్రమే పట్టుకున్నారు. హనుమంతుల వారు శ్రీరామచంద్రుని జీవితాన్నే ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిచారు. హనుమంతుల వారి అంతటి శిష్యులు మీరు కావాలి. స్వామివారు ఏం చేస్తారు అంటే, మీకు వచ్చిన వాళ్ళకి నేను భయాన్ని ఎప్పుడు చెప్పను, నేనున్నా అని చెప్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని కాపాడుకుంటానే ధైర్యం నాకుంది కాబట్టి, మిమ్మల్ని రక్షిస్తానే బలం నాకుంది కాబట్టి, నేను మీకు ఎవ్వరు వచ్చినా నేను చూసుకుంటా, నేను కాపాడుకుంటా, నేను బతికించుకుంటా. ఈరోజు తాండూరు నుంచి ఈశ్వర్ అనే ఒక టీచర్ వచ్చారు. వాళ్ళ మర్దలు ఐసీలో ఉంది, చాలా కష్టము బతకటము అని డాక్టర్లు చెప్పినారట. వారు మొన్న వచ్చి వెళ్ళారు నా దగ్గరికి. స్వామి, మరి తను చనిపోయేటట్టుంది, డాక్టర్లు చివరి క్షణం అంటున్నారు అని చెప్పారు. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చూసుకుంటలే బాపు అని చెప్పినారు. వారు అన్నారు, డాక్టర్లే ఇవ్వట్లేదు, మీరెట్లా చూసుకుంటారని వాళ్ళతో వచ్చిన ఒక వ్యక్తి అన్నారు. అంటే నేను చూసుకోవటం ఎట్లుంటుందో మీరు చూడండి అని చెప్పిన. ఈరోజు వారు వచ్చి ఒకటే మాట అన్నారు, నా మరదలు బతికింది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళని నేను సేవ్ చేసేస్తా, నా వాళ్ళు కాదనుకున్న వాళ్ళని సేవ్ చేసేస్తా. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు అనుకున్న వాళ్ళను నాకు బ్రతికించుకోవటం తెలుసు, నాకు అనుకున్న వాళ్ళను ఎట్లా బ్రతికించుకోవాలో తెలుసు, నాకు అనుకున్న వాళ్ళను ఏ విధంగా కాపాడుకోవాలో తెలుసు. నన్ను కాపాడిన హనుమంతుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? ఒకవేళ మిమ్మల్ని కాపాడుకుంటే హనుమంతునితో నేను గొడవ పెట్టుకునైనా మిమ్మల్ని కాపాడుతా. అందుకనే మీకు నచ్చిందా? నచ్చాలి, నచ్చుతుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకొకటి, పర్వారెడ్డి బాబు వచ్చేటప్పుడు మా పిల్లలతో అన్నారు, ఒకసారి పెద్ద మనిషి 2 నిమిషాలు మాట్లాడుతా అన్నారట. అయ్యా, 2 నిమిషాలు మీరు తప్పక మాట్లాడాలి, నా తండ్రి సమానులు, మీరు వచ్చి మాట్లాడితే నేను సంతోషిస్తా. ఈ కొడుకుని మీరు కూడా చల్లగా చూడాలి. ఈ కొడుకు మిమ్మల్ని, మన కుటుంబాలను అందరినీ పైకి తీసుకొస్తాడు. తీసుకొచ్చినా ఇంకా బలంగా తీసుకొస్తా. ఇక్కడ మీరు నన్ను తీసుకొచ్చినందుకు మీ పేరు నిలబెడతా. నేను మొదటి మాట అదే అన్నా. మొదటి మాట, నాకు చాలా మందితోనే పరిచయాలు ఉన్నాయి, కానీ నేను ఎవరిని సహాయం ఎప్పుడు కోరలేదు. సహాయం నాకు అవసరం లేదు. సహాయం అందించడానికి, సహాయం చేయడానికి, సహాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి హనుమంతుల వారు ఉన్నారు. హనుమంతుల వారు ఉన్నంతసేపు నేను ఎవరిని సహాయం అడగను. హనుమంతుల వారు అందరినీ ప్రేమతో చూడమన్నారు. నన్ను ఎవరేమనుకున్నా పెద్ద మనిషికి కూడా శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. దాంట్లో ఏ తప్పు లేదు. ఏ తప్పు ఒకవేళ మీరు అనుకున్నా మీ ఇష్టం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకోటి, ఇది మా వినయ్ స్వామి గురించి, వినయ్ అన్న గురించి చెప్పటం మర్చిపోయినా. వినయ్ అన్న పాపం
ఇక్కడికి వచ్చి పూజ చేసిండు. నేను వచ్చే ముందు ఈ ప్రాంతంలో ప్రక్షాళన చేసిండు, అంటే పుణ్యవాచనం చేయించిండు. పుణ్యవాచనం ఎప్పుడు చేసుకుంటాం? కొత్త ఇంట్లో పోతే. వినయన్న కూడా నావాడు వస్తుండు కాబట్టి నా వంతుగా దీనికి పుణ్యవాచనం చేసిండు. పుణ్యవాచనం చేసి నా కొడుకు వస్తుందని తను కూడా అనుకుండొచ్చు. ఎందుకంటే కొడుకు బలంగా ఉంటేనే కదా తండ్రికి ఇంకా సంతోషం, కొడుకు ధైర్యంగా ఉంటేనే కదా నా కొడుకు పైకి వస్తుందనే సంతోషం. వినయన్న కూడా వచ్చి పూజ చేసిండు. కొండలు బాపు మా శివనన్న ఓడిపోయినని బాధపడుతుండు. ఓటమి ఎక్కడ లేదు. ఇప్పటి నుంచే మనం గెలవాలనుకున్నప్పుడు ధైర్యం కావాలి. ధైర్యం కావాలనుకున్నప్పుడు పెద్ద మనిషి చెప్పినట్టు వినండి. పెద్ద మనిషి చెప్పినట్టు వింటే ధైర్యం వస్తుంది. ఒక్క ఓటమికే భయపడితే ఎట్లా? మనం ఓడిపోయి వస్తేనే గెలుపు అనేది తెలుస్తుంది. గెలుపు తెలవాలంటే గెలుపు తలుపు కొట్టాలి. గెలుపు తలుపు కొట్టాలంటే హనుమంతుని స్మరించాలి. మీకు నచ్చిందా? పెద్ద మనిషి మాట్లాడతారు, ఒకసారి వినండి. మొదటిసారి నా కార్యక్రమంలో వారు మాట్లాడతా అన్నారని పర్వరెడ్డి బాబు చెప్పిండు. ఒక్కసారి వింటారా? వినాలి కూడా, వినాలి. ఎవరు చెప్పినా వినాలి. మీరు చెప్పినా నేను వింటూనే ఉంటా, ఎవరు చెప్పినా వింటూనే ఉంటా. మీరందరూ వస్తారు ఆశ్రమానికి, మాకు తొందరగా దర్శనం కావాలి స్వామి, తొందరగా కావాలి అంటారు. అక్కడ ధనవంతుడికి సమయమే లేదు. మీరు బాగా గమనించండి, వాడు నెంబర్ తీసుకుంటేనే మాట్లాడతారు. అంతేగాని నా వాడు వచ్చిండు రాండి. అన్నయ్య కూడా అక్కడ సామాన్ అమ్ముతాడు, అంతేగాని నా తమ్ముడు అని ఎప్పుడు చెప్పుకోడు. మా అన్నను కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం, ఇద్దరమే ముందుకు వెళ్దాం, ఇద్దరమే ముందుకు వెళ్ళాలి. నేను అన్నయ్య సంతోషంగా ఉండాలి. అన్నయ్య ఎక్కడనో ఉండే 10 సంవత్సరాలు తమ్ముడిని అర్థం చేసుకోలేదు. ఎక్కడనో ఉండే అన్నయ్యని తీసుకొని వచ్చేసిన. అన్నయ్య చనిపోతున్న క్షణంలో మళ్ళీ నేను కలిసిన. అన్నయ్య కాప్రా యాప్రాల్లో చివరి క్షణంలో చనిపోయే క్షణంలో ఉన్నప్పుడు అన్నయ్యని కలిసిన. ఒక వ్యక్తి చెప్పిండు, తమ్ముని దగ్గరికి కలవచ్చు కదా అంటే అన్నయ్య ఒక్క మాట అన్నాడు, తమ్ముడు ఎదిగినప్పుడు నేను వెళ్ళి కలవటం కాదు, తమ్ముడు కష్టంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు రాలేదే, నేను కష్టంలో రానప్పుడు ఎదిగినప్పుడు వస్తే తమ్ముడికి బాధ అవుతుంది కదా అంటే. అంత మంచి మాట చాలు బతికేయడానికి. ఒక మనిషి మాట అంత పెద్దగా అన్నప్పుడు మా అన్న నేను బతికించుకోవాలని యాప్రాలు వెళ్ళినా 10 సంవత్సరాల తరువాత అన్నయ్యని తీసుకొని వచ్చిన. అన్నయ్యని బతికించుకున్నా. అన్నయ్యను మిమ్మల్ని అందరినీ బతికించుకుంటా. అన్నయ్యను గొప్పగా చెప్తున్నాను మీరు అనుకోకండి. అన్నయ్య అసలు ఎప్పుడు ఎక్కడికి రారు. అన్నయ్య పాపం ఎప్పుడు అనుకుంటారు, అరే నా మీద ఎప్పుడు వైఫై తిరుగుతుంటదిరా దరిద్రం అని అంటాడు. అన్నయ్య వైఫై దరిద్రం కాదు, వైఫై హనుమంతుడు కావాలి. హనుమంతుడు అయితే హనుమంతుడిలాగా మీరు మాకు అందరికీ చెప్పాలి. ఎప్పుడు అన్నయ్య చెప్తూ ఉంటారు. చాలా నన్ను ఒక్కసారి కూడా రా అనరు, నాని అని పిలుస్తారు. అది గొప్పతనం. ఒక అన్న ఎంత ప్రేమ చేయాలనో అంత ప్రేమ చేస్తారు. ఒక అన్న ఎంత బలంగా నిలబెట్టాలనో అంత బలంగా నిలబెడతారు. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నా అన్న నాకు శ్రీరామచంద్రుడే కాబట్టి ప్రతి అన్నదమ్ములు కూడా శ్రీరామచంద్రుడు, లక్ష్మణులు, భరతుడు, శత్రుఘ్నులాగా కలిసి ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. ఎక్కువ మాట్లాడితే క్షమించండి, తక్కువ మాట్లాడితే కూడా క్షమించండి. ఒకసారి పెద్ద మనిషి మాట్లాడతారు. ఈరోజు మనమందరం ఎంతో అదృష్టవంతులం. సుదీర్ఘ ప్రయాణం చేసుకొని మన బోల్డన్ గ్రామానికి విచ్చేసి శక్తివంతుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆశీర్వచనాలను మనకు అందజేసినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని అందజేసినటువంటి పూజ్యులు
గౌరవనీయులు మనందరి శ్రేయోభిలాషి సద్గురు సమర్థ మహారాజు గారికి పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి బోల్లం గ్రామ పర్వారెడ్డి గారితో పాటు వారి బృందానికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఇక్కడ విచ్చేసినటువంటి వేలాది మంది మా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నాయక నమస్కారాలు. ఓం అభయదాత శ్రీ స్వామి సమర్థాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర తప్త కాంచన గౌరంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమాయ హరిప్రియే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మనోజపం మారుతి తుల్య వేగం జీతేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామే. ఈరోజు ఈ ప్రాంతమంతా బాన్స్వాడ మీద ఉన్నటువంటి ప్రేమతో వారు వచ్చిన ఈ సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రమైపోయింది. వారు అన్నారు, నేను వారితో మాట్లాడితేనే నా దృష్టి పడుతుందనో, నేను చూస్తేనే అందరికీ నా దృష్టి పడుతుందని చెప్పారు. వాస్తవంగా మనమందరం కూడా ఒక దేవుడు బిడ్డలం. వారు మనకు దేవుడికి మధ్య అనుసంధానకర్త స్వామి వారు. వారి మాటల్లోనే చాలా శక్తి ఉంది, భావన ఉంది. మీరందరూ భయం లేకుండా బతకాలి. నేనేం వెళ్ళట్లేదు, అక్కడి దాకానే వెళ్తా, మీరు ఇక్కడనే కూర్చోండి. ఎందుకంటే మొగులాన్పల్లి గ్రామానికి వెళ్తే తొక్కేశారు, బాన్స్వాడకు మొన్న వెళ్ళినా అక్కడక్కడ తొక్కేశారు. ఇక్కడ ప్రయత్నం లేకుండా పోలీసు వాళ్ళు మొగులాన్పల్లిలో కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి ఒక 4-5 వచ్చారు. కానీ అక్కడున్న పోలీసులు నన్ను కాపాడారు. ఆ రోజు కూడా వారి గురించి నేను చెప్పడం జరిగింది. అక్కడున్న ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక అతని చెయ్యి కాపాడింది నన్ను. అందుకనే వాళ్ళ గురించి కూడా నేను చెప్పుకోవటం సబబని నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు అహంకారం లేదు కాబట్టి ఎవరి గురించి అయినా నిక్కచ్చిగా, నిజంగా, బలంగా చెప్పడం నాకు అలవాటు. ఎవరి గురించి అయినా చెప్తా. నాకు మంచి చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి గురించి చెప్తా. ఒకవేళ నాకు మంచి చేయకున్నా వాళ్ళ గురించి చెప్పటం మానేస్తా. ఒకవేళ వాళ్ళు నచ్చలేదు అంటే నేను మౌనంగా ఉంటాను. అంతేగాని వాళ్ళకు చాటుకు వెళ్ళి ఒక మాట ముందు ఒక మాట చెప్పటం నాకు అలవాటు లేదు. నా అలవాటు అది కాదు. నా అలవాటు ఒకటే, రాముని స్మరించటం, రామభక్తిలో మునగటం, రామభక్తితో వెళ్ళిపోవటం. అందరూ అనుకుంటారు, గురువుగారు మీరు సమయం ఎందుకు ఇవ్వరు అని. నేనెందుకు ఇస్తా సమయం? నా కోసం వచ్చినప్పుడు మాట్లాడే సమయం ఇవ్వగలుగుతా. ఈరోజు కూడా పాపం బాన్స్వాడ ఆ పరిసర గ్రామాల నుంచి చాలా మంది వచ్చారు, కానీ మౌన దర్శనం అయింది. అక్కడ మౌనమైంది కాబట్టి ఇక్కడ మాట్లాడగలుగుతున్నా. బయలుదేరమంటారా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. వెళ్ళట్లేదు, వెళ్ళట్లేదు, కూర్చోండి. మళ్ళీ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. దయచేసి మీరు ఇప్పుడు నన్ను తలుగుతున్నారేమో కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నన్ను ముట్టుకోకండి అన్నలు దయచేసి. ఎందుకంటే నేను ముట్టకండి, ప్రేమ చేయండి, నన్ను ముట్టకండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. బలంగా అంటున్నానా? జై శ్రీరామ్.